నిత్యం అఖండ దీపారాధన చేస్తానమ్మా. కరోనా ముందు వరకు కూడా ఏడాదికి స్వామికి 12 బ్రహ్మోత్సవాలు చేసేవాడిని, మాసానికి ఒక్కటి. అంటే నెలకొకటి. మాసం అంటే నెల. అలా నెలకి ఒక్కొక్క ఉత్సవం దాదాపు 6 రోజులు జరుగుతూ ఉండేది ప్రతి నెల. అలాగే వల్లి కళ్యాణాన్ని మార్చి మాసంలో చేసేవాడిని. అదంతా కూడా ఆ విధానం అంతా వేరే. దేవసేన కళ్యాణం కార్తీక మాసంలో చేసేవాడిని. వల్లి కళ్యాణంలో దేవసేన అమ్మవారి పక్కన కూర్చోదు, దేవసేన కళ్యాణంలో వల్లి అమ్మవారి పక్కన కూర్చోరు. ఇద్దరు కళ్యాణాల విధానాలు వేరు వేరు ప్రక్రియలు. కాబడి ఉత్సవాలని, సుబ్రహ్మణ్య స్వామికి తిరుప్పుహళ్ళు అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే మనకు అన్నమాచార్య స్వామి ఏడుమలయప్పని మీద పాడారు, ఏడుకొండలవాడి మీద. అలాగే త్యాగరాజస్వామి వారు రాముడి మీద. ఇలా ఒక్కొక్క వాగ్గేయకారులు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక వాగ్గేయకారుడు ఉన్నాడు మన దక్షిణ భారతదేశంలో. తిరువన్నామలలో పుట్టారు. ఆయన పేరు అరుణగిరినాథర్ అని చెప్పి పేరు. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని స్తుతించారు, తిరుప్పుహళ్ళు అని చెప్పి చెప్తారనమాట. ఆ పాటను నేను పాడేవాడిని, ఇక్కడ అందరికీ నేర్పించేవాడిని. ఒక్కసారి ప్రేక్షకులు కూడా ఒకసారి ఆ పాట వినిపిస్తే సంతోషం. మేము కూడా తప్పకుండా వినిపిస్తాను. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తన గానామృతంతో సేవ చేస్తూ స్వామికి పూజారాధనలో భాగంగా తిరుప్పుహళ్ళు అనేటటువంటిది కూడా ఉంది అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ అరుణగిరినాథ స్వామి వారు. ఆయన తిరువన్నామలలో పుట్టారు. ఆయన పాడినటువంటి మొట్టమొదటి పాట, ఆయనకు అసలు భాషే చేత కాదు, అంటే పాడడమే చేత కాదు, భక్తిపరమైన జీవితం కాదు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన చేత సుబ్రహ్మణ్య స్వామి నాలుక మీద బీజాక్షరాలు వ్రాసి పాడించినటువంటి మొట్టమొదటి పాట ఇప్పుడు మీకు నేను పాడి వినిపిస్తున్నాను. తప్పకుండా. వెట్రవేల్ మురుగనక్ అరోహరా ముత్తైతరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ ముత్తి కొవిత్తు గురు పరయన బోధం ముర్కట్టరమర్కు చురుదియన్ ముర్పట్టరు కర్పి తిరువరముప్పత్తుమ వర్గత్తమదరు మడిపేణ பத்துத்தர தத்தக்கணைத்தொடு ஒற்றை கிரிமத்தை பொறுதொரு பட்டப்பகல் வட்டத்திகிரியில் இரவாக பத்தருக்கிற தத்தை கடுமைய பச்சை புயல் மெச்சத்தகு பொருள் பட்சத்தொடு ரட்சித்தருள் வரும் பொருநாளே தித்தித்தைய ஒத்த பரிபுற நிறுத்த பதம் வைத்து பைரவி திக்கொட்கனட்டிக்க கடு கடு கடுதாட దిక్కు పరిరట్ట భైరవ తొక్కు తొక్కు చిత్రప్పహుడి కత్రికటగ ఎనబోద కొత్తు పరగొట్ట కళమిషు కుక్కు 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 పుదు పుక్కు పిడియన ముదుకు ఘే కొట్పుట్రణ పట్ర ఉణరి వెట్టి పులి ఇట్టు కులగిరి కుత్తు పడవత్తు పొరవల పెరుమాళే పెరుమాళే பெருமாளே வெற்றிவேல் முருகனுக்கு அரோகரா கந்தவேல் முருகனுக்கு அரோகரா ஞானவேல் முருகனுக்கு అరోహరా మురుహార్. ఎంత సంతోషంగా ఉండి, అంటే పాటకు భాష అవసరం లేదు అంటూ ఉంటారు కదా, వింటూ ఉంటే ప్రశాంతత వేరే ఉంటుంది. అందులో దేవుడి కోసం పాడే పాటలు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, దానికి మాటలుండవు. సో మీకు సంగీతం పట్టు కూడా ఉందా? లేదమ్మా, చిన్న చిన్న మెళకువలు నేర్చుకున్నాను తప్ప అందులో విస్తృతమైనటువంటి ప్రావీణ్యం అయితే లేదు నాకు. అంటే పెద్ద సింగర్స్ తో కూడా పరిచయాలు ఉన్నాయని విన్నాం. అంటే జానకమ్మ గారితో నాకు పరిచయం ఉందమ్మా. పరిచయం ఉందా ఆవిడతో? వారు రాజమండ్రి వస్తూ ఉండేవారు. రాజమండ్రి వచ్చినప్పుడు మా వాళ్ళు చెప్పేవారు, నీకు ఎంతో ఇష్టమైనటువంటి జానకమ్మ గారు వచ్చారు అని చెప్పగానే అమ్మగారిని కలిసినప్పుడు అమ్మగారు మాట్లాడేవారు. వారి అక్కగారు వాళ్ళు వైజాగ్లో ఉండేవారు. రాధగారు అని చెప్పి వాళ్ళ అక్కగారి పేరు అనమాట. వాళ్ళ అక్కగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు మా వాళ్ళు చెప్తూ ఉండేవారు, అక్కడికి వెళ్ళేవాడిని, అమ్మగారితో మాట్లాడుతూ ఉండేవాడిని. అమ్మగారు చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా చక్కని ఆప్యాయత కలిగినటువంటి తల్లిగారు. అది దగ్గర అది అలా పాడాలి, ఇది ఎలా పాడాలి అలా అని చెప్పి చిన్న చిన్న మెళకువలు చెప్తూ ఉంటారు. ఆవిడ దగ్గర శిష్యరికం కొంచెం మీకు తెలిసిన, అంటే ఏకలవ్య శిష్యరికం ఉంటారు కదా, అటువంటిది. నాకు చాలా అభిమానం. ఆవిడంటే నాకు చాలా నా తల్లి అంటే నాకు అంత ప్రాణము. నాకు ఆ తల్లి అంటే, జానకమ్మ అంటే నాకు అంత ప్రాణం. ఆ తల్లి ఎప్పుడు 200 ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి అమ్మ. అదే
కొంచెం ఎంతైనా ఆవిడ దగ్గర నేర్చుకున్నారంటే కాస్త మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది పాటల మీద. అంటే చూసారు, మనం చేతిలో సంపంగ పువ్వు పట్టుకుంటే ఆ సంపంగ వాసన వస్తూ ఉంటుంది, పనసపండు పట్టుకుంటే ఆ పనసపండు ఆ తల్లి దగ్గర ఒక్కసారి వెళ్ళి నుంచున్నా ఆ సంగీత సరస్వతి కరుణ ఎవరికైనా పడుతుంది. మోగవాడైనా మాట్లాడతాడు ఆ తల్లి దగ్గరికి వెళితే. ఆ తల్లి అంత సరస్వతి స్వరూపం జానకమ్మ గారు. ఈ సందర్భంగా ఆ తల్లి గారికి నా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. సంతోషం అమ్మ, మీరు ఆయురారోగ్యాలు ఎప్పుడు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.